ఇవ్వకూడదని నేను అనలేదే, ఇవ్వకూడదు. దగ్గరలో ఉంటే ఒక 10-20 మంది ఉంటే మారిపోయి 300 మెజార్టీ తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రంగా మారుతారు? నా ఉద్దేశం అది. ఇప్పుడు నీకేం తెలుసో చెప్పండి, నీకేం తెలుసు చెప్పండి, ఏ రంగా మారిపోతే చెప్పండి. ఏమి మా పార్టీ మీద, మా క్యాండిడేట్ మీద, లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకని ఇండిపెండెంట్ అయితే వాళ్ళ ఇష్టం. మా వాళ్ళు ఎందుకు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. నేను అందరూ దగ్గర తిరిగాను, అందరి మనసుతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను. దుస్తులకి దూరంగా ఉందామని, దుస్తులకి దూరంగా ఉంచుదామని ఉద్దేశం అంతే, అంతకంటే ఇంకేం లేదు. దుస్తుల తాలూకా చూపు, ఆ దుర్మార్గమైన ఆ చూపుని వాళ్ళ మీద పడకంట ఉంచుదామని ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? బై, సీ యూ. నినాదం ఏంటి? అదే ఇవాళ నినాదం మాకు మెజార్టీ ఉంది, మేము పోటీ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము. దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే, హర్షించవలసిందే. అదే మరి, అదే బ్రదర్ చెప్తుంది. నువ్వే పేపరు, నువ్వు సాక్షి. ఆయన ఇటు నుంచి వస్తాడు, నువ్వు ఇటు నుంచి వస్తావు. ఆయన ఈస్ట్ నుంచి వస్తాడు, నువ్వు వెస్ట్ నుంచి వస్తావు. అది ఎవరు? నేను ఎండి అడిగి, నేను ఎండినా కాదు, నేను ఎండి. నీది ఆంధ్రప్రదేశ్, నీ సొంతం ఏంటి? మరి ఇంకేం అలాగే అది మీ అందరూ కూడా అందుకే చెప్తాను, నువ్వు ఇటు నుంచి వస్తావు, నువ్వు అటు నుంచి వస్తావు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అనేది, అందుకని అప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదని అని. ఎందుకంటే కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు ఉండాలి. ఏం దగ్గరకుంటే ఏం చేసినా పర్వాలేదు, ఏం లేకుండా ఊరికనే అంటే ప్రతి ఒక్కరికి అలసైపోతుంది. ఇది విలువ రోజుకి పలచన అయిపోతాం, ప్రజల దగ్గర పలచన అయిపోతాం. పర్వాలేదని ఆ పలచన అవ్వకుండా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనేది నా కోరిక. నేనైతే ఇంకా అనుకుంటున్నాను, అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది, తీసుకుంది అనుకో, ఓకే. నేను ఎందుకు అనుకుంటాను? ఇది అంటే బాగోదు కానీ, మా దొండ సత్యనారాయణ గారు ఎక్కడున్నారో, చనిపోయి ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం, నువ్వు షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను షర్ట్ వేసుకున్నావు, నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదామా, ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్. మీరు నాయకులేండి, నేను ఎవరు కాదండి. ఎలాగైంది నాకు అర్థం అవుతుంది. పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాగు ఉంది, ఆస్తి ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను. నేను ఆడికి వెళ్ళను, నాకు లీస్ట్ బాధరావు. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నన్ను అడగండి. అట్నుంచి రండి, మా ఏందో అన్నారు సాక్షి కదా, అట్నుంచి సాక్షితో రండి, వెస్ట్తో రండి, ఈస్ట్లో రాకండి. ఓకేనా? బాయ్, సీ యూ, గుడ్ లక్. ఎవరన్నారు? నీ పేరు చెప్పు, నాయకులని చెప్పుకో. నాయకులు చెప్పారు కదా 14వ తారీఖు నాడు ఆయన అడుగు, లేదా నన్ను అడుగు, దాన్ని చెప్తాను. అది అయిపోయిన వరకు నేను చిన్న మాట్లాడి తెలియగా పెద్ద మాట్లాడలేదు కానీ ఎన్నో వస్తాయి సార్ అంటే నేనేం చెప్తాను? 538 ప్లస్ ఇంకో ఓటు అవతల పక్కన వస్తాను నేను చెప్తానా? లేదు నా ఓటు తగ్గుతుంది నేను చెప్తానా? చెప్పు. ఏది? ఓకేనా? బాయ్, సీ యూ.